పాకిస్తాన్కు చెందినోడు ఒక ఎస్సీ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకొని ఇంకో అమ్మాయిని చేసుకొని మోసం చేస్తే ఈ బ్యాచ్ ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు. పైగా మేమే తెలంగాణ వాదులం అని చెప్పుకుంటున్నారు. ఈ శాంసన్ ఏదైతే తమిళనాడు శాంసన్, తెలంగాణ షామ్గా చెప్పే తమిళనాడు శాంసను హైదరాబాద్లో కూర్చొని టీవీ డిబేట్లలో యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని వాళ్ళ అనుకూల ఛానళ్లలో కూర్చొని ఇంకా కొన్ని ఛానళ్లలో టీవీలో కూర్చొని ఏమంటాడు, మార్వాడీస్ గో బ్యాక్. తెలంగాణ శాంసన్, తెలంగాణ షాము, తమిళనాడు శాంసను, రాజస్థానీ మార్వాడీస్ గో బ్యాక్ అంట. ఏమనాలి, నవ్వాలా, వీళ్ళని ఏమనాలి అర్థం కావట్లేదు. అంటే ఇదే చెప్తున్నాను నేను కుట్రాని. ఇప్పుడు వైశ్య సోదరులను ముందు పెట్టుకున్నారు వాళ్ళు మార్వాడీల మీదకి. కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లని బుక్కు రాసి తెలంగాణ అంతా ప్రచారం చేసి ఆ కోమట్లను ముందు పెట్టుకుని పెడుతున్నా. అందుకే కోమట్లు నమ్మట్లేదు, వైశ్యులు ఎవరు ఇక్కడ నమ్మట్లేదు. మొన్న బంధుకు పిలుపునిచ్చారు, ఏమైందో చూసినాము. వీళ్ళ కుట్రలు తెలంగాణ సమాజం నమ్మదు, కానీ కొంచెం తెలియని వాళ్ళు నమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అప్రమత్తం చేస్తూ మీరు జాగరూకతతో ఉండాలి, మేల్కొనాలి. ఎందుకంటే యూనిటీ తక్కువ, మనము తరతరాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే కొన్నేళ్ల బానిస పాలనలో మగ్గి మనం అట్లా మన మైండ్ సెట్ అట్లా అయిపోయింది. ఇంకా మన ఇంటి వరకు వచ్చినప్పుడు చూద్దాంలే అని మనం అట్లా ఉండిపోయినాం. కానీ కాదు, దగ్గర దాకా వచ్చింది, చాప కింద నీరులా విస్తరిస్తుంది. వీళ్ళు విస్తరిస్తున్నారు, వీళ్ళు మనల్ని కాటేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మనం జాగ్రత్తగా ఉందాము.